పిఎం లంక గ్రామం నుంచి మొగల్తూరు మండలం మొల్లపర్రు వరకు సముద్ర తీరం వెంబడి సుమారు 50కి పైగా తాబేళ్లు ఇప్పటి వరకు మృతి చెందాయి. సముద్రం నుంచి చనిపోయి తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు చనిపోవడానికి కలుషిత నీరే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎఫ్ఓ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని నర్సాపురానికి పంపించారు. ఫిషరీస్, అటవీ, వెటర్నరీ, మెరైన్ శాఖల అధికారులతో కూడిన ఈ బృందం తీరం వెంబడి 10 కిలోమీటర్ల పర్యటించి చనిపోయిన తాబేళ్ల నుంచి కొన్ని అవయవాలను సేకరించారు. వీటిని విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి హఠాత్తుగా ఎందుకు చనిపోతున్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తామని ఫిషరీస్, వెటర్నరీ శాఖకు చెందిన వైద్యాధికారులు తెలియజేశారు. ఇంకో గంట బయట ఉంటే మొత్తం మిక్స్ అయిపోతాయి. అలాగే రౌండ్ కదా కొద్ది అది మెత్తగా జారిపోతుంది. ఏముండదు మనకేంది నిన్న ఉదయం మాకు ఈ సీ టర్టిల్స్ చనిపోయాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. అయితే ఈ 90 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ మీదుగా చాలా వరకు ఈ సీ టర్టిల్స్ అన్ని చనిపోయి ఉన్నాయి. వెంటనే మేము మా పై అధికారులకి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారికి దృష్టి తీసుకెళ్ళింది. ఈరోజు ఉదయం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, మన వెటనరీ డిపార్ట్మెంట్
అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం అనేది చేశాము. చాలా వరకు పోస్ట్ మార్టం చేసి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి దానికి ఎగ్జామినేషన్ పంపించడం జరుగుతుంది. దాని ఏ రిజల్ట్ అయితే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, నా పేరు ఆర్వైఎస్ఎఫ్ ప్రసాద్. ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తనిఖీల్లో ఈ టర్టాయిల్స్ చనిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నట్టు గుర్తించమైంది. అలాగే మా ఫిషర్మెన్ కూడా చెప్పడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ టర్టాయిల్స్ ఎందుచేత చనిపోయినాయి, ఏంటి కారణం కనుక్కోవడానికి టర్టాయిల్స్ డెడ్ బాడీని దాన్ని పోస్ట్ మార్టం చేసి దాంట్లో కొన్ని శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి ఎందుచేత చనిపోయినా చూసుకొని దాన్ని తర్వాత యాక్షన్ ఏంటన్నది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. లంక బీచ్ సరిహద్దుల్లో ఇలాగ మనకి ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారండి, ఇలాగ తాబేళ్ళు అన్ని చనిపోతున్నాయని చెప్పేసి. మా పై అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చి చూసేటప్పటికి చాలా తాబేళ్ళు చాలా వాటికి డికంపోజ్ స్టేట్లో ఉన్నాయి. ఉన్న అవైలబిలిటీని బట్టి ఉన్నదాన్ని చూసినప్పుడైతే అది చనిపోయి కూడా చాలాసేపు అవుతుంది కాబట్టి మనం ఎగ్జామినేషన్ చేయడానికి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి పై రిపోర్ట్కి పంపిస్తాము. ఆ రిపోర్ట్ని బట్టి చేస్తాము ఏదైనా కానీ. శాంపిల్స్ అన్నీ కూడా మనకి విజయవాడ పంపిస్తాము. అక్కడ వచ్చిన రిపోర్ట్ని బట్టి మనం చెప్తాము.